హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ ముఖేష్. ఈరోజు ఒక సరికొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకు రాబోతున్నాం. సంగీతంలో మొదట్లో ఓనమాలు దిద్దకుండానే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి అటు ఒకవైపు పాడుతా తీయగా, మరోవైపు ఇండియన్ ఐడల్ లాంటి పెద్ద షోస్లో కంటెస్ట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కుశల్ శర్మ ఈరోజు మనతో ఉన్నారు. ఒకసారి కుశల్ శర్మని ఆటపాటతో కొంచెం ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం చేద్దాం. నమస్తే కుశల్ శర్మ. నమస్కారం. నమస్తే. ఏంటి కుశల్ శర్మ, మీరు చదువుకున్నది బీటెక్, దాని తర్వాత ఇప్పుడు గేటు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. అవును. చిన్నప్పుడు ఏం సంగీతం మీద పెద్ద పట్టు లేదు మీకు. అవును. అట్ ద సేమ్ టైమ్ 10th ఇంటర్ వరకు కూడా మీరు పెద్దగా పాటలు పాడిన రోజులు లేవు. అవును. ఎందుకని ఒక్కసారిగా అనూహ్యంగా ఇటు సంగీతం వైపు మళ్ళాల్సి వచ్చింది? అంటే నాకు కూడా నేను పాటలు పాడతానని అనుకోలేదు. వినడం మొదలుపెట్టినప్పటి నుంచి పాటల పైన ఇష్టం పెరిగింది చాలా. పెరిగినప్పటి నుంచి మనం కూడా పాడితే బాగుంటుందేమో అని అనిపించింది. ప్రయత్నాలు మొదలుపెట్టాను చిన్న చిన్నగా. అలా ప్రేమ పెరిగింది సంగీతం. అంటే మీరు మామూలుగా మొదటి ప్రయత్నంలో ఎంతమందిని భయపెట్టారు? చాలా మందిని భయపెట్టాను. ఇంట్లో వాళ్ళు కూడా ఆపు గొంతు అని అంటుండే. భయపెట్టాను చాలా మందిని. ఇప్పుడైతే భయపెట్టట్లేదని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు అప్పుడు మొదట్లో భయపడుతున్నప్పుడు మీకు కొంచెం నర్వస్గా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా? ఉంటుంది. అప్పుడు ఏమనిపించేది? పాడదాం అనిపించేదా, లేకపోతే ఆ ప్రయత్నాలు ఇంతనే చేద్దాం అనిపించేదా? పాడడం ఆపేద్దామని కూడా చాలా సార్లే అనిపించింది. కానీ పాడదామని కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. ఓకే. అందుకే అసలు ఎందుకని మీకు ఈ కళ ఒక నైట్ కళ వచ్చింది? ఇది నైట్ కళ అని ఏం కాదు. ఒక 6-7 నెలలు కంటిన్యూస్గా జరిగిన ప్రాసెసే. స్వరాభిషేకం ప్రోగ్రామ్ ఈటీవీలో వస్తుండే కదా. ఓకే. అది కూడా చాలా రెగ్యులర్గా చూసేవాడిని. అది కూడా ఒక కారణమే నాకు బాగా ఇంట్రెస్ట్ పాటల పైన పెరగడానికి. అంటే చూస్తూ మీకు పాటల మీద వింటూ చూస్తూ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చి మొత్తానికి జనాల్ని భయపెట్టేసి మొదట్లో ఇంట్లో అమ్మానాల్ని కూడా భయపెట్టేసి తర్వాత పాడుతా తీయగలో వాళ్ళని భయపెట్టేసి నాకు తెలిసి ఆ భయపెట్టి 2వ స్థానంలోకి వచ్చావు అనుకుంటా లాస్ట్ లో. అవునండి. అవునా? ఆ టైం నీకేమనిపించింది అప్పుడు? అసలు ఊహించలే ఎప్పుడు. అసలు ఒక 2-3 పాటలు పాడితే చాలు అనుకున్న పాడుతా తీయ స్టేజ్లో. అంత పెద్ద స్టేజ్ పైన అన్ని పాటలు పాడి సెకండ్ ప్రైజ్ వరకు రావడం చాలా అసలు మర్చిపోలేను. ఒక ఫైన్ క్వశ్చన్ ఇక్కడ. మీరు మొదట్లో బీటెక్లో కలగన్నారు, పాడాలి, పార్టిసిపేట్ చేయాలి, కలగన్నారు. సినిమాల్లో చెప్తుంటారు కదా ఏంటంటే వన్ ఫైన్ డే కళ్ళు మూసుకొని సంగీత ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అందరూ స్టేజ్ మీద క్లాప్స్ కొడుతున్నప్పుడు మనలో ఒక భయం అనేది ఒకటి ఉంటుంది అంటారు కదా. ఆ మొదటి క్షణం ఏంటి మీ ఫీలింగ్? అసలు మొత్తం చేతులకు చెమటలు అంతా. అసలు ఏం పాడబడారు అప్పుడు? నేను ఫస్ట్ పాడుతా తీయగాలో స్టేజ్ పైన జడ్జెస్ ముందర పాడింది ఆకాశం దిగి వచ్చి నువ్వు నాకు నచ్చావు. ఇది ఒక్క సెకండ్ మా కోసం ఒక 2 లైన్లు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి, చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం, మా ఇళ్ళలేత మా ఇళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే, అక్షింతలేసి ఆశీర్వదించమని పిలుపులైన వీగాలులే. మరి మీ పందిరి ఆకాశం ఎప్పుడు, మీ శుభలేఖలు ఎప్పుడు? ఇప్పుడు ఫస్ట్ పాడడం ఇంకా బాగా పాడాలి, తర్వాత ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి, తర్వాత. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. మామూలుగా సంగీత ప్రపంచంలో ఉన్న అబ్బాయిలకి, డ్యాన్స్ ప్రపంచంలో ఉన్న అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటుంటారు. ఎందుకంటే ఉంటారు మామూలుగా. మరి మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. పాటలు పాడినప్పుడు అందరికీ నచ్చుతుంది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు కొన్ని పాటలు నచ్చి అప్రిషియేట్ చేయడం వరకే, అంతేగాని అంతే. ఏం క్రష్ లేదా ఇంతవరకు? ఇంకా అదే చెప్తున్నా, ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు అంత ఇదే అయిపోయింది, ఎక్కువ పాడాలి అని. అంటే బేసిక్గా మీరు అబద్ధాలు ఎక్కువ చెప్తుంటారు కదా? లేదు. ఈ కాంప్లిమెంట్ ఎవరు ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదు.
ఆ? ఇవ్వలేదు. అంటే మామూలుగా ఆ, సంగీత ప్రపంచం అంటేనే వన్ అట్రాక్షన్ అలా ఏం లేదండి. అలా ఏం లేదు. లేదా? ఆహా! లేదు. ఓకే. ఇందాక మళ్ళీ బ్యాక్ వద్దాం. ఆ క్షణం ఇందాక మీరు చెప్తున్నారు. ఆ టైంలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఒకసారి? ఫ ఖచ్చితంగా భయము ప్లస్ ఒక రకమైన షాక్. అంటే హ్మ్. నేను పాడతా తీయగా సెట్‌కెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ 2 పాటలు వాళ్ళని జడ్జెస్‌ని ఇలా చూస్తూనే ఉండిపోయా. నిజమేనా అసలిది? మనం ఫోన్‌లో వాళ్ళ పేర్లు చూసేవాళ్ళం. సునీత గారు, చంద్రబోస్ గారు అని. వాళ్ళ ముందర పాడుతున్నామా అని ఒక 2, 3 పాటలు నాకు సింక్ కాలే. హ్మ్. ఫస్ట్ 2, 3 సాంగ్స్ నేను వాళ్ళే పాడతా తీయాలి. ఎందుకంటే ఆ భయం. వాళ్ళ ముందర మొత్తం ఇలా మైక్ అంతా షివర్ అవ్వడం. బాడీ మొత్తం షేక్ అయిందా? చాలా చాలా భయపడ్డా. హ్మ్. చాలా అంటే చాలా భయపడ్డా. హ్మ్. భయంతో పాటు ఖచ్చితంగా ఒక రకమైన ఆనందం, హ్మ్. ఎక్సైట్‌మెంట్ అనేది ఉండే. హ్మ్. అండ్ మా ఫైనల్స్‌కి కీరవాణి గారు వచ్చారు. ఓహ్! గ్రేట్. ఒక 10 డేస్ ముందు చెప్పారన్నమాట. మీకు హ్మ్. కీరవాణి గారు వస్తున్నారు అని. ఇంకా ఇంకా తడిసిపోవాలా అసలు అప్పుడు? అంతే. ఆ! ఆయన వచ్చి కూర్చున్నారు. హ్మ్. అసలు ఇంకా అర్థం కాలే. బట్ అవన్నీ గుర్తుండిపోయే మెమోరీస్ లైఫ్‌లో హ్మ్. ఖచ్చితంగా. మరి అంత పెద్ద షోలో పార్టిసిపేట్ చేసి బయటకొచ్చారు. ఆల్మోస్ట్ టాప్ 2లో ఉండి బయటకొచ్చారు. దాని తర్వాత ఇండియన్ ఐడల్ నేరుగా కంటెస్ట్ చేసింది. అవునండి. రీసెంట్ ఇండియన్ అవును. ఐడల్. అవును. ఏమన్నా సినిమాలో ఆఫర్‌లొచ్చాయా? ఇప్పటికైతే రాలేదండి. ఆ! ఇప్పటికైతే రాలేదు. నేను నా సైడ్ నుంచి నేను నా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. వెరీ ఇంకా గుడ్. ఇంకా ఎలా ఇంప్రూవ్ అంటే అవ్వాలి మీరు ఇంకా మొదట్లో సంగీతం నేర్చుకోలేదని కొంత స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగింది అప్పట్లో. మొదట్లో అంటే పాడతా తీయగా కన్నా ముందు నేర్చుకోలేదు. హ్మ్. పాడతా తీగ తర్వాత ఇప్పుడు గురుముఖంగా ఓహ్! ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఓనమాలొచ్చేసాయి. వచ్చేసాయి. ఇప్పుడు గురుముఖంగా నేర్చుకుంటున్నాను. ఓనమాలొచ్చేసాయి. దాన్నేమంటాం? సప్త సప్త స్వరాలు. స్వరాలొచ్చేసాయి. ఆ! తర్వాత జంట స్వరాలు అవి ఇవి వచ్చేసాయి. మొత్తం అన్నీ వచ్చేసాయి. వచ్చాయి. ఇప్పుడు ఏ పాట ఇచ్చినా దున్నేస్తారు. అలా ఏం లేదు. హ్మ్. కొన్ని పాటలు కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయ్యాను. కొన్ని పాటలు ఇంప్రూవ్ అయ్యాయి. హ్మ్. అంటే మీకు ఎప్పుడైనా ఒక కల ఉంటది గదా! ఈ హ్మ్. సింగర్‌తో నేను స్టేజ్ షేర్ జేసుకోవాలి. ఆ స్టేజ్ షేర్ జేసుకున్నప్పుడు ఈ పాట తనతో కలిసి పాడాలి. అని ఒక డ్రీమ్ అనేది ఒక ప్రతి సింగర్‌కి ఒకటుంటది. అలాంటి డ్రీమ్ మీకేదైనా ఉందా? నాకు అంటే పెద్ద లిస్ట్ ఉంది. ఆ! ఫస్ట్ బాలు గారిని దూరం నుంచి చూసినా చాలు అనుకున్నాను. ఆ హ్మ్. అదృష్టం కలగలేదు నాకు. హ్మ్. చిత్ర గారు ఇప్పుడు. ఇప్పుడసలు అంటే చిత్ర గారిని కలిస్తే చాలు అని అనుకున్నాను. హ్మ్. కానీ ఇప్పుడు ఆవిడ స్టేజ్, ఆవిడ పాడిన పాటకి కోరస్ పాడుతున్నాను అనంటే ఇంకా ఓహ్! నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఓకే. సో, ఎందుకు రేపు ఎట్లాగో చిత్ర గారితో మీరు గూడా కలిసి స్టేజ్ అదే షేర్ అదే అదే జేసుకుంటున్నారు గదా! అదే అదే ఇంకా అసలు సింక్ అవ్వట్లేదు. చాలా హ్మ్. ఎక్సైటింగ్‌గా, హ్యాపీగా ఉందన్నమాట. ఓకే. ఇంకా ఇప్పుడు ఈ ఎక్సైటింగ్ మూమెంట్‌లో అంటే మళ్ళీ మొదట మీ పాస్ట్ లైఫ్‌లోకొద్దాం. హ్మ్. మీరు మొదట్లో పాట పాడుతున్నప్పుడు హ్మ్. కాలేజీల్లో హ్మ్. బీటెక్ హ్మ్. కాలేజీలో పాటలు హ్మ్. పాడుతున్నప్పుడు ఫ్రెండ్స్‌లో ర్యాగింగ్ కంపల్సరీ ఉంటది. హ్మ్. ఓకేనా? హ్మ్. ఆ ర్యాగింగ్ చేస్తున్న టైంలో ఫ్రెండ్స్ నుంచి హ్మ్. మిమ్మల్ని ర్యాగ్ చేస్తుంటారు గదా! హ్మ్. హ్మ్. చేసారా ర్యాగింగ్? ర్యాగింగ్ అంటే ఏం చేయలేదు గానీ, నా వెనక కొన్ని న్యూస్‌లు వినిపించాయి. ఏమని బా వినిపించేటివి? బా బా అంత పాడతలేడు అని. హ్మ్. కొంచెం అంత ఈజీగా పాడతా తీయాలోకి ఎళ్ళడం కొంచెం కష్టమే అనని కొంచెం వినిపించాయి. అంటే మీకు ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా. అంటే ఎదురు దెబ్బలు తగిలాయి గానీ వెనక నుంచి వినపడ్డాయి. వెనక నుంచి వినపడ్డాయి అంతే. ఆ ఎదురు దెబ్బలకు గుణపాఠంగా ఇప్పుడు ఈరోజు రేపు స్టేజ్ మీద స్టేజ్ షేర్ చేసుకుంటున్నారు గదా! గుణపాఠం అని ఏమనుకోను. ఆ! దేవుడి దయ. హ్మ్. నేను ప్రాక్టీస్ చేయడం అంతే. అప్పుడు మీరు బాధపడ్డారా బాగా? బాగా, హ్మ్. బాగా బాధపడ్డా. హ్మ్. అంటే ఇంకా అంటూ ఉంటారు గదా! అంటూ ఉంటారు, వింటుండాలి. అంతేనా? అంతే. అంతే. హ్మ్. అలాంటోళ్ళు మళ్ళీ రీసెంట్‌గా ఏమన్నా మీరు సక్సెస్ అవుతున్నారు గదా! హ్మ్. రీసెంట్‌గా ఫోను చేస్తున్నారా? ఇండియన్ ఐడల్‌లోకి వెళ్ళినప్పుడు, పాడతా తీయలోకి వెళ్ళినప్పుడు అసలు మొత్తం హ్మ్. అందరూ కానీ మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ కళ బావుంటుంది గదా! ఆ! ఎవరైతే గనక ఆ రోజు బ్యాక్ బెంచ్‌లో అవునవును. కూర్చొని బాగా పాడలేదన్నారో, అవును. ఆ రోజు మీకు ఫోను చేసి చెప్పడం అవును. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు చాలా బాగుంటుంది. హ్మ్. కొంతమంది డైరెక్ట్ ఇప్పుడు మా ఇంట్లోనైతే డైరెక్ట్‌గా చెప్తారు. మా అమ్మ వాళ్ళు, "ఈ పాట బాలేదు. అస్సలు పాడలే నువ్వు. హ్మ్. ఇంకా మంచిగా ఓకే. ఓకే. పాడావు" అని. అమ్మా, నాన్న అంటే గుర్తొచ్చింది. హ్మ్. ఇప్పుడు ఫ్యామిలీ సైడ్ వద్దాము. హ్మ్. ఇప్పుడు మనకి ప్రతి ఇంట్లో ఎదిగిన కొడుకు మంచిగా ఉద్యోగం జేసుకోవాలి, సంపాదించాలి, నెలకు రూ. 1,00,000, 2,00,000 ఎనకేసుకోవాలి అని ఒక ఫీలింగ్‌తో ఉంటారు గదా! అవును. మరి మీరేమో బీటెక్ సరాసరి చదువుకొని బీటెక్ అదే. చదువుని పక్కన పెట్టేసి, మళ్ళీ ఇక్కడ గేట్ రాయకుండా ప్రిపేర్ అవుతూ ఈ మ్యూజిక్ సైడ్ వచ్చారు. అవును. వాళ్ళకి భయం కలగట్లేదా? వాళ్ళు 'విక్రమార్కుడు' సినిమాలో చెప్పినట్టు అనుక్షణం భయపడుతూనే ఉంటారు. ఏమని? అదే ఎక్కడ అంటే 2 వేస్ చూజ్ చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది గదా! 2 అని హ్మ్. స్టార్టింగ్‌లో భయపడ్డారు. పాడతా తీయప్పుడు గూడా భయపడ్డారు. హ్మ్. చదువుకో గేటొచ్చిన తర్వాత చెయ్యి గదా! అన్నట్టు భయపడ్డారు. కానీ ఇంకా ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ. ఇప్పుడు ఎవరి సపోర్ట్ ఎక్కువుంది?
ఇద్దరు ఈక్వల్ అసలు అలా ఎందుకు ఇంటికి చెప్పలేదు. వెళ్ళాక తిడతారని? లేదు ఇద్దరు ఈక్వల్. కొంచెం పాటల సెలెక్షన్ కానీ అది కానీ కొంచెం అమ్మ. మమ్మీకి సంగీతం మీద పట్టు ఉండొచ్చు. సంగీతం పట్టు కన్నా సంగీతం టేస్ట్, సంగీతం మంచి టేస్ట్ ఉంది, పాటల టేస్ట్ ఉంది అనమాట. ఓకే. జడ్జ్ చేయగలదు బాగా పాడావా లేదా. మదర్ కిడ్ అనమాట. ఆ. మీ సిబ్లింగ్స్ ఎంతమంది? నాకు చెల్లి. ఓకే. ఏం చదువుకుంటున్నారు? చెల్లి ఇప్పుడు బీబీఏ అయిపోయింది, ఎంబీఏకి ట్రై చేస్తుంది. చెల్లితోటి ఎప్పుడన్నా ర్యాగింగ్ ఫేస్ చేశారా ఈ పాటల పోటీకి? అంటే అంటే ఇంట్లో మామూలుగా మీరు పాటలు కచేరీ ప్రాక్టీస్ చేస్తుంటారు, 2 డోర్లన్నీ వేసుకొని పైన బోల్ట్ పెట్టుకొని మరి ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీ పాటలకు ఇరిటేట్ అయిన చెల్లి అయ్యో పాపం ఇరిటేట్ ఎప్పుడు అవ్వలేదు. సపోర్టే చేశారు కానీ మామూలుగా మన ఇళ్ళలో ఎవరైనా పాటలు పాడుతున్నప్పుడు అంటే లోపలికి ఎంత ఇరిటేట్ అయినా బయటికి మాత్రం బాగుందని చెప్తుంటాం కదా. అవునవునవును. కానీ మా ఇంట్లోనైతే అలా లోపల కూడా ఆనందపడ్డారు. లోపల ఒక్కొక్కసారి ఎప్పుడన్నా చెల్లితో ఊరికే అరుస్తా వెళ్ళి, అరిచినప్పుడు అరవకని అంటుంది కానీ ప్రాక్టీస్ అయితే ఎప్పుడు పాపం ఫుల్ సపోర్ట్. సపోర్ట్ అంటే అటు మదరు ఫాదరు మీ చెల్లి ఫుల్ సపోర్ట్. ఇక గర్ల్ ఫ్రెండ్ కూడా ఫుల్ సపోర్ట్. లేని పాత్రని ఇప్పుడు తీసుకొచ్చి సపోర్ట్ ఏం లేదు, అలా ఏం లేదా. మంచి ఒక 3-4 ఫ్రెండ్స్ నిజాయితీగా పాట బాగా పాడితే బాగుంది అని చెప్పే వాళ్ళు, మా ఊరు వాళ్ళే కాల్ చేస్తారు, అరే ఈ పాట అంతా ఏమో అంత అనిపించలేదు అని. కొంచెం నాన్నకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఒక 2 అలా కాల్ చేసి ఈ పాట బాగుంది, ఈ పాట చాలా బాగుంది, ఈ పాట బాగాలేదు, అలా అలా చెప్పడం, ఫీడ్బ్యాక్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఇండియన్ ఐడల్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, ఎన్ని ఎపిసోడ్స్? ఐ థింక్ మీరు నేను 4 ఎపిసోడ్స్. తర్వాత మీరు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ అనేది అక్కడ మామూలుగా జెన్యున్గా జరుగుద్దా లేకపోతే అక్కడ ఏమన్నా పాలిటిక్స్ ఉంటాయా? అయ్యో నేనే జెన్యున్గానే జరుగుతుంది ఏదైనా జెన్యున్ అక్కడ, ఎందుకంటే 3 జడ్జెస్ ఓటింగ్ అంతా ఉంటుంది కాబట్టి అవి 2 కలిపి ఓట్స్ని బట్టి ప్లస్ జడ్జెస్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది. రెండింటిని బేస్ చేసుకొని ఉంటుంది ఎలిమినేషన్. ఓకే. రేపు చిత్ర గారితో కలిసి స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు. అవునవును. పాడబోతున్నారు కుశల్ గారు. చిత్ర గారి మంచి పాటలన్నిటికీ కోరస్ పాడుతున్నాను. అలాగే సోలో ఎందుకంటే ప్రేమంట చిత్రం నుంచి నీ చూపులే నా ఊపిరి. మా కోసం ఒక 2 లైన్లు. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి, ఎందుకే చలియా రెప్పల వలలు ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా, నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం, తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఎక్సలెంట్. హై నోట్స్ బాగా రీచ్ అవుతున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు ఎలిమినేట్ కాకుండా ఉండాల్సింది. అయ్యో అవుతుంటే అప్పుడు అన్నారా నాగార్జున గారు అని? స్టూడియో అయింది, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ అనలేకపోయారా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీ అంబిషన్, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఇండస్ట్రీలో ఏంటంటే రీసెంట్గా హనుమాన్ మూవీతో కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. అట్లా ఒక్కొక్క సింగర్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతున్న రోజులు ఉన్నాయి. అంటే మీకు కూడా మ్యూజిక్ కంపోజింగ్ చేయాలనే ఒక ఆలోచన ఉందా? ప్రస్తుతానికైతే కంపోజింగ్ లేదు, సింగింగ్లోనే పర్ఫెక్ట్ అవ్వాలని ఉంది. ఇంకా 2-4 to 5 అవి నేర్చుకోవాలని ఉంది. ఇంకా అంతే 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 అవి ప్రస్తుతానికి కొట్టాలని లేదు. ఇన్స్ట్రుమెంట్ ఇష్టం నాకు, వీణ ఇన్స్ట్రుమెంట్ చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వీణ ఇన్స్ట్రుమెంట్ ఇష్టం? వీణ ఇన్స్ట్రుమెంట్ ఇష్టం. ఓకే. అదొక్కటి నేర్చుకోవాలని అయితే ఉంది, కానీ కొంచెం ఇంకా దానికి కూడా టైం పడుతుంది. కంపోజింగ్ ఇప్పుడు లేదు. కంపోజింగ్ ఓన్లీ సింగర్గా ఎదగాలనేది. సింగర్ ఒకవేళ సింగర్గా ఎదగాలనుకున్న క్రమంలో మీ ఫస్ట్ పాట ఏ హీరోకు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? హీరో అంటే ఇప్పుడున్న ఏబిసిడి అసెండింగ్ ఆర్డర్లో అసలు ఇలా పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరోస్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ. అంటే ఏ హీరో అయినా నేను బాగా పాడాలని కోరుకుంటున్నాను. అంతేగాని ఏ హీరో అయినా నేను నా స్టైల్. ఓకే, టెక్నికల్గా ఓకే ఆన్సర్, బట్ మనసులో కోరిక ఉంటుంది కదా,
అరే నా పాటకి ఈ హీరో కొంచెం అభినయిస్తే బాగుంటది నాకు ఆలోచన ఉంటది కదా కోరిక. అంటే నాకు విపరీతమైన నేను ఫ్యాన్ అంటే చిరంజీవి గారికి. ఓ అసలు పాడితే ఆ రోజు ఆబ్వియస్లీ వస్తేనైతే ఇంకా కనీసం కోరస్ పాడినా చాలు అనుకుంటా. చాలు చాలు అంతే. ఆ వాయిస్ అక్కడ కరెక్ట్. వినిపించినా చాలు అంతే అంటారు. అంతే అంతే కరెక్ట్. ఆయన తర్వాత పాటలో నా ఉమ్, గొంతు వినిపిస్తది. అంతే. చిరంజీవి గారికి చాలా ఇష్టం అప్పుడు నాకు. చిరంజీవి గారి పక్కన ఏ హీరోయిన్ ఉండాలనుకున్నారు? అది అది ఫీమేల్ సింగర్ అడగాలి. అట్లా కాదు, అంటే కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు బీటెక్ స్టూడెంట్ కదా, చిరంజీవి గారు అక్కడ ఇంపార్టెంట్ మనకి. ఇదంతా పక్కన ఎవరున్నా పర్లేదు. అంతే. నాకైతే ఒక కోరిక ఉండేది గతంలో, హ్మ్. నేను పాడితే చిరంజీవి గారు తన పేరేంటి ఆ, కాజల్ ఆ! 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 ఇద్దరు కలిసి నటించాలన్నది ఒకటి ఉంటుండే అప్పట్లో. అవును. వచ్చి ఆ, తీరింది కదా కోరిక. 'ఖైదీ నంబర్ 150'తో. అప్పట్లో ఉంటుండే. ఆ! కానీ నేను పక్కకు వచ్చేసా. అట్లా మీకు కూడా చిరంజీవి గారి పక్కన ఏ హీరోయిన్ ఉంటే బాగుంటది? అంతే అంటే బెస్ట్ కాంబినేషన్ అంటే చిరంజీవి గారు, శ్రీదేవి గారు. కానీ ఇప్పుడు అది పాసిబుల్ కాదు కదా! సో ఓకే. అది అది మంచి అది నాకు ఫేవరెట్. ఇప్పుడు రేపు చిత్ర గారి ఈవెంట్ ఉంది కదా, హ్మ్. మీకు కాల్ వచ్చినప్పుడు మొన్న రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ నాకు తెలిసి మీకు కాల్ వచ్చి ఉంటుంది. అవునవును. మీకు చిత్ర గారితో స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు, చిత్ర గారి కాన్సర్ట్లో మీరు పాడబోతున్నారు అని కాల్ వచ్చినప్పుడు మీరు ఊహించారా ఈ కాల్ వస్తుంది, ఇటువంటి కాల్ వస్తుంది? అస్సలు నేను అంటే చిత్ర గారు అసలు చాలా చాలా పెద్ద సింగర్ కదా! హ్మ్. ఆహ్, అసలు నో వర్డ్స్ అంటే ఇంకా కంప్లీట్ హ్యాపీ అయిపోయా అసలు. మీ ఫ్యామిలీ ఏం ఫీల్ అయ్యారు? వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఎప్పుడెప్పుడు పాడతావరా అన్నట్టున్నారు. వాళ్ళు కూడా హ్యాపీ. అంటే మీరు ఎన్నో షోస్కి బయట ఈవెంట్స్కి అటు ఇటు హ్మ్. వెళ్తున్నారా ఈవెంట్స్కి? చేస్తాను. ఓకే. మామూలుగా ఒక సింగర్కి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? రెమ్యునరేషన్ డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ స్కేల్‌ని బట్టి. కొంతమంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఒక 15 మంది, 20 మంది కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఒకటుంటుంది. హ్మ్. లేకపోతే పెద్ద అదే స్కేల్ బర్త్‌డే ఆఫ్ ఆడియన్స్. ఫంక్షన్‌లు, బర్త్‌డే పెద్ద మనిషి ఫంక్షన్స్. ఫంక్షన్‌లకు ఒక రకంగా ఉంటుంది. కాలేజెస్ అవైతే అలా ఉంటుంది. హ్మ్. డిపెండ్స్ ఆన్ స్కేల్ అన్నమాట. ఆ మామూలుగా పార్టీ ఎంత ఎంత ఇస్తుంటారు? ఇప్పుడు అంటే సింగర్‌ని బట్టి ఉంటుంది. అలా ఇంకా అది హ్మ్. అమౌంట్ స్పెసిఫిక్‌గా కన్నా తీసుకుంటారు బానే. ఓకే. మీకు పర్లేదా రెమ్యూనరేషన్ ఇప్పుడు? ఓకే. నేను ఎందుకంటే చేసే ఈవెంట్స్‌కి ఐయామ్ హ్యాపీ. 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 అంటే మాక్సిమం ఎంత తీసుకున్నారు ఇప్పటివరకు? తీసుకున్నాను. మంచి అమౌంటే తీసుకున్నాను. అంటే మీరు సాటిస్ఫైడా? నేను సాటిస్ఫై అయిన అమౌంట్ తీసుకున్నాను నేను. ఎప్పుడైనా ఈ రెమ్యూనరేషన్ విషయంలో హ్మ్. ఇంత ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన సందర్భాలున్నాయా? లేవండి. ఆ? లేవు. 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 దేవుడి దయ వల్ల లేవు ఇప్పటివరకు లేవు. అయితే. ఒకవేళ ఆ రోజొస్తే ఏం ఫీల్ అవుతారు? ఏం ఫీల్ అవ్వను. హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాపీగా ఫీల్ ఎందుకంటే అవుతారు. పాట మనకు అదేంటి ఇష్టంతోనే చేస్తా కదా నేను. ఒక్కొక్కసారి రాకుంటే పర్లేదు. ఓకే. ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో హ్మ్. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఆస్కార్ అవార్డ్ వచ్చిన కీరవాణి కీరవాణి గారు గారు, కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు, తమన్ గారు తమన్ గారు కావచ్చు, కావచ్చు. ఇప్పుడున్న అందరు మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఏబీసీడీ అట్లా చూజ్ చేసి పెడితే ఫస్ట్ మీరు పాట పాడాల్సొస్తే ఎవరిని చూజ్ చేసుకుంటారు? మీ ఆప్షన్‌లో ఇళయరాజా గారు ఉన్నారా? అందరూ ఉంటారు. ఇళయరాజా గారు. ఇళయరాజా ఆ! గారు. ఎందుకని? అద్ చాలా ఇష్టం అసలు. హ్మ్. అసలు ఇళయరాజా గారి పాట ఏదన్నా మా కోసం ఒక పాడే అవకాశం ఉందా? ఆ! గురుతు చెరిపివేసి జీవించాలని, చెరపలేకపోతే మరణించాలని, తెలిసి కూడా చెయ్యలేని వెర్రివాడిని, గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని, ముక్కలలో లెక్కలేని రూపాలలో, ముక్కలలో లెక్కలేని రూపాలలో, మరల మరల నిన్ను చూసి రోదించని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని, ఓ ప్రియా జోహారులు. ఎక్సలెంట్. నీ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉందబ్బాయి. థ్యాంక్ యూ సార్. కానీ ఏ పాట పాడినా ఎస్‌పీ బాలు గారు పాడినట్టే అనిపిస్తుంది నాకు. అవునా? హ్మ్. కాంప్లిమెంట్ అది కూడా. రియల్. ఆడియన్స్ అందరికి కూడా ఈరోజు రేపు కింద మెసేజ్ పెడతారు చూసుకో. థ్యాంక్ యూ సో హ్యావ్ ఏ మచ్. గుడ్ వాయిస్. అయితే ఇక్కడ ఒక చిన్న క్వెషన్. పాట పాడుతున్నప్పుడు సాధారణంగా అందరూ సింగర్స్ అందరికీ ఒక చిన్న
అది ఉంటుంది ఏంటంటే లిరిక్స్ మర్చిపోయే వ్యాధి. అవునా? ఆ, ఆ లిరిక్స్ మర్చిపోతున్నప్పుడు ఎప్పుడైనా రాయి తీసుకున్న నిన్ను నువ్వు కొట్టుకోవాలన్నంత కోపం వస్తుంటుంది కదా, అవును ఆ అవును సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా నీకు నీ జీవితంలో? లేవండి. ఆ, పాడతా తీయలో పాడాను. ఎప్పుడు లిరిక్స్ మర్చిపోలేదు. ఓకే. ఇప్పటి వరకు అయితే మర్చిపోలేదు. మర్చిపోయే సందర్భం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. టెన్షన్ వల్ల ఏదైనా టెన్షన్, భయం అంటే స్టేజ్ ఆ ఎక్కే రోజు ముందు. ఎంఎం కీరవాణి గారు, మ్మ్. సునీత గారు వీళ్ళందరూ పక్కన కూర్చున్నారు, అవునవును ఇందాక చెప్పారు నాకు అవును మొత్తం ప్యాక్ అయిపోయిందని అవును చెప్పారు. అవునవును అప్పుడు కూడా లిరిక్స్ మర్చిపోయిన అవకాశాలు మర్చిపోలేదు. అంటే 100% యు ఆర్ టూ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ కన్నా ప్రాక్టీస్ ఎక్కువ చేసేవాడిని. ఓకే. ఒక పాటని అంటే మెయిన్గా నేను ఆ పాటను అర్థం ఎన్ని రోజులు చేసుకుంటాను. ప్రాక్టీస్ చేస్తారు ఒక పాట, ఒక కన్సర్ట్, లైవ్ కన్సర్ట్ చేస్తున్నప్పుడు మినిమం ఎన్ని రోజులు మీకు ప్రాక్టీస్ అవసరం ఉంటుంది? అంటే ఇప్పుడు ఇంకొక వారంలో ప్రోగ్రామ్ ఉంది, 30 పాటలు పాడాలి అని అంటే, 15 పాటలు పాడాలి అంటే దాన్ని బట్టే ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఒక్క పాట ఒక 5-6 సార్లు పాడడం అలా చేస్తాము. లేదు ఇప్పుడు మాకు పాడతా తీయ ఎలా ఉండే అంటే ఒక 10 రోజులు 15 రోజులు గ్యాప్ ఉంటుండే స్కెడ్యూల్కి. 15 రోజులలో ఒక్క పాట 2 పాటలు కాబట్టి రోజుకు ఒక పాట ఒక 20 సార్లు అలా పాడుతుండే. ఓకే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సింగర్గా నిలదొక్కుకోవాలంటే, ఎస్పెషల్లీ మేల్ సింగర్స్ నిలదొక్కుకోవాలంటే సీనియర్స్ని ప్యాంపరింగ్ చేయాలి అంటుంటారు. అది ఎంతవరకు నిజం కుషల్? అసలు నాకు ఇప్పటివరకు నేను ఆ ఆలోచన ఎప్పుడు అంటే ఒక రాలేదు. మ్యూజిక్ నాకు డైరెక్టర్ నేను ఎప్పుడు వినలేదు కూడా. నాకు అసలు ఐడియా లేదు. అలాంటివి లేవు. ఆహా! సీరియస్? లేదు. నేనైతే ఎప్పుడు వినలేదు. ప్యాంపర్ చేయాలి అవన్నీ అయితే నేను వినలేదు. అంటే నేనేం నమ్ముతా అంటే మన గొంతు బాగుండి మనం ఆ పాటకు న్యాయం చేయగలిగితే మనకు ఆ ఛాన్స్ వస్తుంది ఎప్పుడో ఒకసారి అని అనుకుంటా. ఇప్పుడు నీతో పాటు ఇండియన్ ఐడల్‌లో పార్టిసిపేట్ చేసిన 12 సింగర్స్ ఉన్నారు. అవును. ఆ 12 సింగర్స్‌లో నీకు ఎవరు కాంపిటేట్ అనిపించారు? అందరూ. హ్మ్. ప్రతి ఒక్కరు కాంపిటీటరే. ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకునేది ఉంది. ఓకే. ఎందుకంటే అక్కడి వరకు 12 మందిలో వచ్చారంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా అంటే కాంపిటేట్ అనిపించేది అందరూ అనుకున్నారు. ఇందులో బాగా నచ్చిన సింగర్ ఎవరు ఈ 12లో? అలా ఇష్టం కూడా అందరి ఇష్టమే. నా రూమ్‌మేట్ ఉండేవాడు కేశవరామ్ అని, వాడు ఓహ్! ఇష్టం. ఆహ్, ఆస్ట్రేలియా యెస్. యెస్. మాండలిన్ యెస్. 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 వాడు. తన పేరే రష్మిక. కరెక్ట్. యామ్ ఐ రైట్? యెస్, యు ఆర్ రైట్. గుర్తుంది. వాడు. కేశవ్. హ్మ్. ఓకే. ఏంటి కేశవ్‌లో నీకు నచ్చిందేంటి? వాడు వాళ్ళది తెలుగు కాదు. హ్మ్. వాడొక 5-6 లాంగ్వేజెస్‌లో పాటలు పాడతాడు. అది నాకు ఫస్ట్ గ్రేట్. చాలా మంచిగా అనిపించింది. రేపు ఉన్నాడా మీకు ఈవెంట్‌లో మీతో లేదు, పాటు? ఈసారి రావట్లేదు వాడు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్‌గా బీటెక్ తోటి ఆపేస్తున్నారా? లేకపోతే ఎంటెక్. ఎంటెక్ ఇప్పుడు గేట్ రాసి ఎంటెక్‌లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు సింగర్‌గా పక్కన పెట్టేస్తారా ప్రొఫెషన్? సింగర్‌గా పక్కన పెట్టడం ఇంకా లేదు. అసలు పాడుతూ ఏంటి నువ్వేమనాలి? ఒక సైడ్ బీటెక్ అంటున్నావు, ఒక సైడ్ ఎంటెక్ అయిపోతుంది అంటున్నావు, మళ్ళీ ఇంకో సైడ్ సింగర్‌గా చేయాలనుకుంటున్నావు. అసలు నీ మనసులో ఏంది? సింగర్ అనేది అల్టిమేట్ గోల్. ఒక్కోసారి ఇవన్నీ చూస్తున్నప్పుడు తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది? నా కొడుకు భయం ఏమైపోతుంది భయం వేస్తుంటది. వేస్తుంది. భయము ఆ సిచ్యువేషన్ ఉందా? ఉంది. అసలు ఏమనుకుంటున్నావు? ఉంది. భయం అయితే ఉంది. అంటే కంప్లీట్‌గా దీనిలోకి రాలేను, కంప్లీట్‌గా దానిలోకి వెళ్ళలేను అనే స్టేజ్‌లో ఉన్నా నేను. పాటలు పాడడం అయితే ఆపను అని ఖచ్చితంగా ఉంది. అంటే ఒక 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తున్నావు అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? ఉంది కానీ తప్పదు. హ్మ్. మేనేజ్ చేయాలి. ఒక సైడ్ పాటలంటే ఇష్టం, ఆ! ఒక సైడ్ ఎంటెక్ అంటే లైఫ్ ప్రొఫెషన్. ఆ! అంటే ఇక్కడ పాటల్లో లైఫ్‌ని ఎంచుకోలేవా? ఎంచుకోగలను. కానీ ఆపర్చునిటీ రావాలి, టైం రావాలి దానికి. నాకు నా సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అంటే కూడా ఇంట్రెస్టే. చాలా. అదేంటి రేర్ కాంబినేషన్, ఒక సైడ్ ఎలక్ట్రానిక్స్, ఇంకొక సైడ్ ఏమో మ్యూజిక్. దానికి దీనికి అసలు ఇంకా అలా కుదిరిపోయింది. అంటే ఫస్ట్ నేను మ్యూజిక్ అనుకోలే కాబట్టి నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. మ్యూజిక్ వచ్చిందని ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టలేం కదా ఎలక్ట్రానిక్స్‌ని. ఓకే. ఇప్పుడు మీరు ఒక పాట మామూలుగా బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక ఫస్ట్ జడ్జిమెంట్ తీసుకుంటారు ఎలా వచ్చింది అని. అవును. మీరు అలా ఫస్ట్ జడ్జిమెంట్ ఎవరి దగ్గర తీసుకుంటారు మీ అమ్మ. పాటకి? అమ్మ. ప్రతి పాట ఎలా తీసుకుంటారు మీ మమ్మీ? రికార్డ్ చేస్తాను. ఫోన్‌లో రికార్డ్ చేసి నేనంటే అమ్మ దగ్గర ఉంటే పాడి వినిపిస్తా. లేకపోతే రికార్డ్ చేస్తా. అమ్మ చెప్తుంది. ఇది బాలేదు. ఇక్కడ ఫస్ట్ నుంచి మీరు నేను పాడే పాటలు కూడా సెలెక్ట్ చేసే ముందు అమ్మకి చెప్తా. ఈ పాట మరి పాడాలనుకుంటున్నా, ఓకేనా కాదా? మీరు పాడిన పాటలలో మీ అమ్మకు బాగా నచ్చిన పాట ఏంటి కుశల్? మీ అమ్మ కోసం. అమ్మకి యాక్చువల్‌గా మదర్స్ ఎపిసోడ్‌లో నీవే నీవే పాట పాడాను. మా అమ్మ డెడికేట్ చేస్తూనే. అది ఇష్టము. రంగస్థలం మూవీలో ఎంత సక్కగున్నావే అది కూడా ఒక్కసారి మీ మమ్మీ కోసం డెడికేట్ చేసి ఒక 2 లైన్లు పాడు.
అదే నీవే నీవేనే పాడాలా? మీ ఇష్టం అది. మీ మమ్మీకి బాగా మీ వాయిస్‌లో ఇష్టమైన పాట పాడు. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడనా కమ్మగా కమ్మగా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. రియల్లీ సూపర్ మీ వాయిస్. ఈ పాట మీ అమ్మ కోసం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వినిపించండి టెలికాస్ట్ అయిన తప్పకుండా. తర్వాత. మరి ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ మీ ఫస్ట్ జడ్జ్ అన్నారు. హ్మ్. వాట్ అబౌట్ మీ చెల్లి? ఆ చెల్లి కూడా ఈక్వల్, ఆల్మోస్ట్ యాక్చువల్‌గా ఈక్వల్. అన్నా చెల్లెలు ఉన్న ఇంట్లో 2 కత్తులు కొట్లాట ఎప్పుడూ ఉంటది. అవునవును. అవునా? మరి మీ చెల్లి ఎప్పుడైనా మిమ్మల్ని ఈ పాట పాడినప్పుడు ఎక్కిరించిన రోజులున్నాయా? అయ్యో! వెక్కిరించదు. అంటే పాట తప్ప మిగతా అంతా కత్తులు, కొట్లాటలే. ఆ! పాట వరకొచ్చేసరికి అందరం ఓకే. ఒకటైతాం. ఓకే. ఓకే. పాట అనేసరికి అందరూ ఒకటవుతారు. మీ ఫ్యామిలీ మొత్తం అంతే. ఫుల్ ఎంకరేజ్‌మెంట్. అంతే. యూ ఆర్ వెరీ లక్కీ గై. నిజం. కుటుంబం నుంచి నీకు పూర్తి మంచి సపోర్ట్. సహకారం. అవునవును. మరి నీ ఫ్రెండ్స్ సంగతి ఏంటి ఈ విషయంలో? ఫ్రెండ్స్‌లో ఎవరైనా జడ్జ్‌మెంట్స్ ఉన్నారా నీకు ఫస్ట్? ఫ్రెండ్స్ అని కాదు గానీ, నా కజిన్ ఒకాయనున్నారు. హ్మ్. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నా నాకు సపోర్ట్ చేశారనమాట. నేను రీల్స్ చేస్తే వీడియో దివ్వడాలు అలా. ఆయన గూడా నాకు సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ గూడా ఒక ఇద్దరు, ముగ్గురు మంచి సపోర్ట్ ఉన్నారు. అంతే. గ్రేట్. 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 యాహ్! కమింగ్ టు ఇండస్ట్రీ. ఇటు సైడ్ చూస్తే, ఒక సైడ్ మీరు సంగీతం పూర్తిగా ఇంకా నేర్చుకోలే. ఇంకో హ్మ్. సైడ్ అందరికి సింగర్స్ అందరికీ మీరు గట్టి కాంపిటీషన్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడన్నా చిన్న చిన్న అవమానాలు ఎదుర్కొన్న సంఘటనలున్నాయా? అదే ఇందాక చెప్పినట్టే, అదే నా వెనక అంటే అవి కాదు. మాట్లాడినవి సింగర్స్‌లో ఫర్ వినిపించినయి. సపోజ్ 'ఇండియన్ ఐడల్' లాంటి పెద్ద సింగింగ్ షోలో ఉన్నారు గదా! ఆల్‌మోస్ట్ అక్కడ ఉన్నోళ్ళంతా సంగీతం నేర్చుకొని వచ్చిన వాళ్ళే. హ్మ్. ఎక్సెప్ట్ కుశల్ శర్మ. ఇండియన్ ఐడల్‌లో నేను సంగీతం నేర్చుకొని ఎళ్ళా. పాడుతా తీయగా ఆ! అప్పుడు సరే నేర్చుకోలేదు. పాడుతా తీయగా. హ్మ్. అప్పుడు సంగీతం నేర్చుకోకుండా మిగిలిన సింగర్స్‌తో స్టేజ్ షేర్ చేసుకున్నప్పుడు అవును. అక్కడ ఎవరైనా ఆహ్, అవమానించిన రోజులు మీరు ఫేస్ చేసారా? అవమానించడం అయితే ఎవరు అవమానించలేదు. హ్మ్. అంటే నేను కొంచెం అందరితో తక్కువ మాట్లాడతా. ఒక ఇద్దరు ముగ్గురితోనే క్లోజ్‌గా ఇంట్రోవర్టా ఉండేవాడిని. పూర్తిగా? ఇంట్రోవర్ట్ టైపు. హ్మ్. కాబట్టి నాకు అంత అందుకే వినిపించేవి గర్ల్ కాదు. ఫ్రెండ్ పేరు చెప్పట్లేదా? అలా అసలు. కొంతమంది అనేవాళ్ళు, నేర్చుకోలేదు కదా! హ్మ్. అంటే కొంతమంది డైరెక్ట్ కూడా అనేవాళ్ళు. "నువ్వు సంగీతం నేర్చుకోలేదా? కొంచెం ఇవి నీకు పాడడం ఇబ్బందవుతుంది." హ్మ్. పాజిటివ్‌గా చెప్పేవాళ్ళు. హ్మ్. వెనక నెగెటివ్ కూడా కొన్ని వినిపించేవి. మీకు ఫ్రెండ్స్ అందరూ అంటే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్‌లో గర్ల్స్ గూడా ఉంటారు. హ్మ్. ఎంతోమంది ఉంటారు. అంటే మీ పాటలు బాగా ఇష్టపడే ఫ్రెండ్స్ వేళ్ళ మీద ఉన్నారా? ఉ ఉన్నారు. అంటే కొన్ని కొన్ని పాటలకు కొంతమంది కొంతమందికి నచ్చుతుందనమాట. హ్మ్. మా ఉన్నారు. బానే ఉన్నారు. ఓకే. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు మీ పాటలు విన్నప్పుడు? ఆనందంగా ఫీల్ అవుతారు. అదే ఇప్పుడు మీరడిగినట్టే వాళ్ళు అంటే మామూలుగా మాట్లాడతారనమాట. మీరన్న దాంట్లో ఆనందంగా అంటున్నారు. అంటే మామూలుగా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారంటే చిట్ చాట్ చేస్తున్నప్పుడు పైన అందరూ నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సూపర్ మామ, అది మామ, హ్మ్. చింపేసో, చించేసో అని పొగడ్తలు హ్మ్. పొగిడేస్తుంటారు. హ్మ్. కానీ వాళ్ళు గూడా లోపల మనసులో ఒక మాట ఉంటది గదా! అదెప్పుడైనా గెస్ చేసావా మనసులో ఉన్న మాటని? ఆహ్, అంత అంటే అదే కొంచెం వినిపించినవి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పొగడ్తలొస్తే అనుకున్నా. హ్మ్. ఆహా! ఓకే. నువ్వు కొంచెం మరి వేరేలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అనుకున్నా. కానీ అలా ఏం కొంత మనస్ఫూర్తిగానే చెప్తారు అందరూ. వాళ్ళెవ్వరు ఏదనుకున్నా గాని వినడం వరకే అంతే. 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 అంతేగాని అంతే. పడ్డ చోటే లేవాలని ఒకటి ఆ! సంకల్పం. అంతే. అంతే కదా! అంతే. అంతే. గ్రేట్ నీ యొక్క హ్మ్. ఐడియాలజీ నీ థాట్స్ అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. 100% భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ కుశల్ సో మచ్. నీ ఫ్యామిలీ సపోర్ట్ మీకుంది. అదేవిధంగా నీ ఫ్రెండ్స్ సపోర్ట్ నీకుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలు గూడా ఆడియన్స్‌కి కొంచెం ఆహ్, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే పడ్డ చోట ఎదగాలనే ఒక లక్ష్యం. ఎవరైతే మీ ఎనక తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ గుణపాఠంగా మీరు ఎదుగుతున్న విధానం, లైఫ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలని మీ ఆలోచన అందరికి గూడా కొంచెం బావుంది. భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నమస్తే. థాంక్ యూ సో మచ్.